ఆదరించారు, స్వాగతించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అమ్మలు, ఈ గ్రామంలోకి రాగానే నాకు పెద్ద చిట్టా ఇచ్చినారు. ఇక్కడ పేపర్లంతా కూడా మా ఊర్లో గ్రామ సమస్యలన్నీ చాలా ఉన్నాయి అని రాశారు. దీంట్లో తీవ్రమైన నీటి సమస్య ఉందండి. ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మత్తు చేయడంలో విఫలమైనారు, మరమ్మతులు చేయలేదు అని అంటా ఉన్నారు. నీటి ఎద్దడి, నీటికి సంబంధించిన సమస్య ఈ రోజుది కాదు. గత 10 ఏళ్లుగా, 20 ఏళ్లుగా, 30 ఏళ్లుగా ఎంతో కాలంగా ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని అడుగుతా ఉన్నాం. సాగు చేసుకోవడానికి నీళ్లు కష్టమవుతున్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి కనీసం తాగడానికైనా నీళ్లు కావాలని అడిగితే దాన్ని తెచ్చుకోవడానికి కూడా ఎక్కడికో పోవాల్సి వస్తుంది. లేకపోతే వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది. అమ్మలు, అక్కలు బిందులు పెట్టుకొని ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. ఓవర్ హెడ్ ట్యాంకును కూడా సరిగా క్లీన్ చేయట్లేదని. అయ్యా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మలు, అక్కలు మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒక 20 రోజులు ఓపిక పట్టండి. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినారు. 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. నేను 20 రోజుల తర్వాత ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఇంటింటి కొళాయి ఇవ్వడం గురించి వెంటనే పని మొదలు పెడతాను. ఎందుకంటే తాగునీళ్ళు ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే మీ గ్రామానికి కూడా ఇవ్వమని చెబితే ఈ మీరు 2 సార్లు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గాని, మీరు సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి గురునాథ్ రెడ్డి గాని ఇద్దరూ కూడా మీకు ద్రోహం చేశారు. వాళ్ళు సర్పంచ్గా ఎన్నుకైనా సర్పంచ్గా ఉండి ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకుండా గురునాథ్ రెడ్డి ఈ ప్రాంతానికి ఇంటింటి కొళాయి ఇవ్వలేనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే సందర్భంలో శ్మశాన వాటిక లేదు, అంత్యక్రియలు చేయడానికి 2 ట్రాక్టర్ల మట్టి తీసుకుని వెళ్తే గాని శవాన్ని పూడ్చలేని పరిస్థితి ఉంది అని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏంది దౌర్భాగ్యం! వీళ్ళు కనీసం చిన్నగా శ్మశాన వాటిని కూడా చక్కగా పెట్టుకొని చనిపోయినప్పుడు అంత్యక్రియలకు సరైన ఏర్పాట్లు చేయలేరా అని అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు సర్పంచ్ అయినట్టు ఈ గురునాథ్ రెడ్డి, ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు అయినట్టు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. 3వది, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మురికి కాలువలు లేకపోవడం వల్ల మురికి చేరింది, రోడ్ల మీద చేరి అనారోగ్యం వస్తూ ఉంది ప్రజలకందరికీ అంటున్నారు. కాలువలు తప్పనిసరిగా తవ్విస్తాం. ప్రతి వీధికి కూడా కాలువలు వేసి ఈ డ్రైనేజ్ సమస్య, మురికి నీళ్లు ఊరి బయటికి వెళ్ళే ఏర్పాట్లని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు చేసి పెడతానని హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఎర్రమట్టి మైనింగ్ అన్నది దానికి లైసెన్స్ లేకుండా ఇక్కడున్న ఎర్రమట్టిని తీసుకెళ్లి 1,000 లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నాడు మీ గురునాథ్ రెడ్డి. దాంట్లో సగం వాటా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. మీ ఊర్లో మట్టి తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు తప్ప మీ ఊరిని ఏమైనా బాగు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. వీళ్ళు సర్పంచ్ అయింది ఎందుకు గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎందుకు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి అయినావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. జనాల మట్టి అంతా ఊర్లలో మట్టితో సహా అన్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటా ఉంటే మిమ్మల్ని అడిగేవాడు లేడనే కదా. ఏమా కంగారు పడకండి. ఇవన్నీ కూడా, ఈ సోకులన్నీ కూడా 20 రోజులు మాత్రమే. 20 రోజుల తర్వాత ఏమవుతుంది? 20 రోజుల తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది, కమలం వికసిస్తుంది. నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను, కంగారు పడకండి. 2వది, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి చేస్తా ఉన్నాడు. కూలి పనికి హాజరు కాకపోయినా
వారికి వేతనాలు చెల్లించి అందులో సగభాగం చేతివాటంగా తినేస్తున్నాడు. వాడి పేరు రాయాల ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్. ఎవడైనా సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గ్రామాల్లో కరువు వచ్చినప్పుడు, గ్రామాల్లో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం అని పెట్టి రోజుకు 3-4 గంటలు ఏదో మట్టి పని చేయించి రోజుకు 271 రూపాయలు చొప్పున 100 రోజుల పని దినాలనిచ్చి పేద ప్రజల్ని కాపాడుకోమని చెప్పినాడు. వీడెవడో ఫీల్డ్ అసిస్టెంట్ అంట. ఫీల్డ్ అసిస్టెంట్ అన్నాడు సగం డబ్బులు తీసుకొని హాజరేసుకొని డబ్బులు ఇస్తా ఉన్నాడంట. ఒకటే చెప్తాను, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవడైతే అవినీతి చేస్తా ఉన్నాడో, ఎవరైతే అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నాడో వాడిని చెప్పుతో కొట్టి నా దగ్గరికి రండి. మీరు ఈ గ్రామంలోనే కాదు, ఆదోనిలో ఏ గ్రామంలో కూడా అవినీతి చేసే వాళ్ళని సహించేది లేదు. ఎవడిని అసలు వదిలిపెట్టేదే లేదు. ప్రజలకు రావాల్సిన డబ్బుల్ని ఎవడన్నా ఎత్తుకుపోతే ఏం చేయాలి? దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలంతే. మిగతామని నేను చూసుకుంటాను. ఇంకోటి దశబంధం, 72 ఎకరాలు. ఇది ఇనాం భూమి, కానీ ఈ భూమి నుంచి అవతల భూమిలోకి రైతులు వెళ్లకుండా దౌర్జన్యంగా కంచేసినాడు. ఎవడాడు? ఈడేనా? గురునాథ్ రెడ్డినా? ఆ గురునాథ్ రెడ్డికి చెప్పండి, గురునాథ్ రెడ్డి ఆటలన్నీ అయిపోగొట్టమని చెప్పండి. ఇంకొక 20 రోజులు ఎన్ని ఆటలు ఆడినా పర్లేదు.